ఏపీలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడిపోతున్నారు. ప్రస్తుతం పత్తి రైతు కూడా మద్దతు ధర కోసం అల్లాడుతున్నాడు. పండించిన పంటకు ఓవైపు మద్దతు ధర లేకపోవడం, మరోవైపు ప్రకృతి వైపరీత్యం, ఇంకోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వ అలసత్వం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ఉల్లి, టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డున పడుతుంటే ప్రస్తుతం పత్తి రైతు కూడా అదే కోవలో చేరాడు. కర్నూలు జిల్లాలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, ఏ రాయైతే నెత్తి పగలగొట్టుకోవడానికి అన్నట్టు కర్నూలు జిల్లా రైతుల పరిస్థితులున్నాయి. ప్రకృతి వైపరీత్యం వల్ల పత్తికి తీరని నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా పత్తికి ధర లేదని వ్యాపారస్తులు కొనడానికి ముందుకు రాకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లాలో దెబ్బతిన్న పత్తి పంట పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో రైతులు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో నిన్నటిదాకా ఈ యొక్క టమాటా, ఉల్లి పంటకు ధర లేకపోవడంతో రైతులు అల్లాడిపోయిన పరిస్థితి. ఆ కోణలో ఇప్పుడు పత్తి పంట కూడా చేరడంతో రైతులు విలవిలలాడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఎక్కువగా దేవనకొండ మండలంలో ఈ యొక్క పత్తిని ఎక్కువగా పండిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఇక ఉల్లి, టమాటాతో పాటు పత్తిని కూడా కర్నూలు జిల్లాలో అధికంగా పండించి ఈ యొక్క పత్తిని ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది. వేల ఎకరాల్లో ఈ యొక్క పంట వేసి పెట్టుబడులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టినా కానీ ఏ మాత్రం యొక్క పంట చేతికి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ప్రస్తుతం మనం ఈ యొక్క కర్నూలు జిల్లాలోని దేవనకొండ మండలంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా పత్తిని పండిస్తారు. ఒక ఎకరాకు సుమారుగా 50,000 నుండి ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టే పరిస్థితి. ఇక ఈ యొక్క రైతు తన సొంత పొలమే కాకుండా కౌలు కూడా తీసుకొని పెట్టుబడులు ఎక్కువగా పెట్టి పూర్తిగా ఇప్పుడున్న ఫెర్టిలైజర్స్ని కూడా ఎక్కువ ధరలు పెరిగినా కానీ ఏమాత్రం తగ్గకుండా పూర్తిగా పంట బాగా రావాలనే ఒక ఉద్దేశంతో పంటలు పండించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క వర్షాల కారణంగా పంట పూర్తిగా చాలా మటుకు దెబ్బతిన్న పరిస్థితి అయితే ఒక సైడ్ అయితే పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వము రైతును ఆదుకోకపోవడం కూడా ఈ యొక్క రైతును మరింత ఇబ్బంది కలిగించే పరిస్థితి కనపడుతుంది. ఒక ఎకరాకు 50,000 నుండి ₹1,00,000 దాకా ఖర్చు పెట్టి పండించిన పంటను అమ్ముకోవడానికి వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క మద్దతు ధర లేకపోవడం అనేది ఏంటంటే ఈ యొక్క పంట చేతికొచ్చే సమయానికి పూర్తిగా వర్షాలు ఎక్కువగా పడటం వలన ఈ యొక్క వర్షం నీరంతా పంట పొలాల్లోకి వచ్చి చేరడం వలన పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క పత్తిని దాన్ని తెంచడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క ఈ యొక్క ఎరువులు ధరలు పెరిగిపోవడము, మరోపక్క కూలీ డబ్బులు కూడా ఎక్కువగా డిమాండ్ చేయడంతో రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఆ యొక్క పెట్టుబడులు ఎక్కువగా పెట్టినప్పటికీ కూడా దాన్ని అమ్ముకోవడానికి వస్తే పూర్తిగా మద్దతు ధర లేకపోవడము చాలా బాధ కలిగిస్తుందంటూ రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క టమాటా కిలో రూపాయికి కూడా కొనలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, ఉల్లికి సరైన గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో ఈ యొక్క పండించిన పంటను పూర్తిగా నేలపాలు గంగపాలు చేస్తున్న సమయంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే పత్తి పంట కూడా అదే కోణంలో చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులైతే ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము తమపై దృష్టి సారించి తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్న పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనపడుతుంది. కర్నూలు జిల్లాలో ఆరుగాలం శ్రమించే రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. ఒక పక్క టమాటా, ఉల్లి రైతులకు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైంది. ఆ కష్టాల నుండి ఎలా బయటపడాలో అర్థం కాని అయోమయంలో ఉల్లి, టమాటా రైతులున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రకృతి కోపానికి పత్తి రైతు బలి కావాల్సిన పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షాలకు వందలాది ఎకరాల్లో పత్తి పంట పొలాలు నీట మునిగాయి. దీంతో పత్తి దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లాలో నిన్నటి దాకా టమాటా, ఉల్లి ధరలు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతుంటే ఆ యొక్క ఖాతాలోకి ఇప్పుడు పత్తి రైతులు చేరుకున్న పరిస్థితి. ఏదైతే వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో యొక్క పత్తి పంట దెబ్బతినడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు.
దానికి గిట్టుబాటు ధర అయితే పూర్తి స్థాయిలో లభించదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కర్నూలు జిల్లాలోని మనము దేవనకొండ మండలంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది పత్తి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటారు, ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు, మరి ఈ యొక్క పంట వలన మీకు ఏమన్నా ధర పలుకుతుందంటారా? ఈ పత్తి తీయడానికి కనీసం కూలీలకి సరిపోవట్లేదు సార్. ఇప్పుడున్న కూలీలు దాదాపుగా 500 అడుగుతున్నారు. వీళ్ళకి కూలీలకే సరిపోకుంటే నేను దాదాపుగా 15 ఎకరాలు కౌలుకు చేశాను. 20,000 ఎకరాలకు 3 లక్షలు గుత్త చేశాం సార్. 18,100 బంధు మూటలు చెప్తున్నారు. ఎకరానికి 10,000 రూపాయలు స్ప్రే మందు అవుతుంది. మాకు ఈ కూలీలకే గిట్టుబాటు కాకపోతే వీటన్నిటికీ ఇప్పుడు ఈ పెట్టుబడులకి మీకు భారమై రైతులకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే ఆస్కారమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ పత్తిని తీసుకుని మార్కెట్కి పోతే కనీసం బాడీకి కూడా రావట్లేదు సార్, ఆటో బాడీకి కూడా రావట్లేదు. కావున కనీసం మద్దతు ధర ఒక 13 నుంచి 15,000 మద్దతు ధర ఇచ్చి ఏదో రైతులు ఆదుకోవడానికి మనం ఇన్పుట్ సబ్సిడీ లాంటివి ఇస్తే కొంచెం ఆదుకున్నట్లయితే సార్. ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం రైతులకు ఎటువంటి న్యాయం చేకూర్చట్లేదు ఇప్పటి వరకు కూడా. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వేసేటువంటి 2,000 కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడున్న సీఎం గారు ఆపేశారు. ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ వేస్తారు, మాకు కుటుంబ ప్రభుత్వం వేయలేము, మీరు వేయడం వల్ల మాకున్నది కూడా పోతుంది, ఇమేజ్ పోతుంది అనడం వల్ల వీళ్ళు మొత్తానికి స్టాప్ చేసేసారు సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు బతకడం కంటే చావడమే మిన్న అనుకుంటున్నారు సార్. ఎట్లా ఉంటుంది దసరా పండుగ ఎట్లా చేస్తున్నాం మరి మీరు? ఏం చేయలేకపోతున్నాం సార్. ఎందుకంటారు? వర్షాలు ఎక్కువయ్యి పత్తిలంతా కుళ్ళిపోయి కనీకి డ్యామేజ్ అయిపోయింది సార్. ఏ కూలీలకు కూడా రావడం లేదు. ఇంకా ఒక ఎకరా వచ్చేసి 20,000 కౌలుకు చేసినాము. ఎకరాకి దాదాపు 60-70,000 పెట్టుబడి వచ్చింది. ఒక ఎకరం మీద దాదాపు 1,20,000 దాకా మాకు పెట్టుబడి వస్తుంది. ఇప్పుడు మాకు ఈ పత్తి అమ్ముకుంటే ఇడిపించిన కూలీలు రావడం లేదు. ఇంక ఇది పశ్చిమలోనే మేము పండగ కంటే ఏదైనా విసుము దాగి చనిపోయేది తచ్చినంగా. ఏమంటారు అంటే పత్తి రైతు యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అంటారు? ఇంతే సార్, ఇంక ఇది ఏమి చేసినా ఏం లేదు. ఇది ఇంకా ఇంత వార్షం వచ్చి కాసి ఇట్లా అయినా కానీ ఇంకా ఆదుకునే మానవుడే లేడుచుడు, ఏం ఆదుకునేది లేదు. వాళ్ళేమో అంటున్నారు కానీ ఇద్దరు బాగా ఉండరు, వాళ్ళు బాగుండరు. ఇక్కడ ఏముండదు, ఏడిది లేదు. ఇంకా దీన్ని కండపోతే వెనక్కి అదని కండపోతే 2,000-3,000 అడుగుతారు. దీన్ని ఇంక వెనక్కి తీసుకునే వాళ్ళు కానీ తీసుకోవడం లేదు. మరి వెనక్కి తీసుకొని వచ్చి ఆరేసుకున్నా కానీ పోవడం లేదు. ఇది ఏం చేసిందే లేదు, ఒక్కటిగాని చేసింది లేదు. ఉండరంటే ఉండరు అంతే. వాళ్ళోటు తెల్ల బట్టలు వేసుకొని జీపులు వేసుకొని తిరుగుతుంటారు అంతేగాని ఏది లేదు. మమ్మల్ని అయితే ఏం చేసింది అయితే లేదు. ఇది ఏం లేదు. ఇంక ఎక్కడన్నా వచ్చి పోవాల్సి ఉండేది, పెళ్ళాం పిల్లలు గంట మూట కట్టుకొని, లేదా ఇంక ఏదో ఇంత ముందు దాకా సాయాల్సి ఉండేది. ఇంక అంతే ఉండేది. ఇది ఏందంటారు అంటే ఏ ఒక్క పత్తికేనా లేకుంటే ఏ ఒక్క పంటకు కూడా ఇదే సిచ్యువేషన్? పంటకే ఇబ్బంది సార్. ఉల్లిగడ్డ అయినా కానీ సరే, ఇంకో టమాటా అయినా సరే, ఈ పత్తి అయినా సరే, ఇంత నరకం ఎప్పుడు చూడలేదు సార్. 20 ఎకరాలు పత్తి వేసినాము. నాది 20 ఎకరాలు ఉంది. 20 ఎకరాలు పత్తి వేసినాము. నిరుడు 12 క్వింటాలు 15 క్వింటాల వరకు పండినవి. ఈ ఏడు 5 క్వింటాల కొద్దిగా తక్కువగా. అది ఇడిపించుకుని కానీ లేదు సార్. అది ఇడిపించుకుని కానీ ఇప్పుడు దాన్ని ఇడిపించుకొని తీసుకుని పోయినా మార్కెట్లో అది రేట్ లేదు. అది ఎన్నికి వస్తున్నాము దాన్ని తీసుకొని ఈ అప్పుల పాలు అయ్యి పొద్దు ఇప్పుడు ఈ ఇబ్బందులు ఉన్నాం సార్. ఏమంటారు అంటే రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు, అసలు ఈ యొక్క కష్టం ఏంటిది అంటారు? వర్షం కారణం వల్ల దెబ్బతింటుందా? ప్రభుత్వాలు పట్టించుకుంటే తినడం లేదు సార్. మా కష్టమైన తినడం లేదు. మేము ఫస్ట్ వాన రకంగా బాగా వచ్చింది మలిచినప్పుడు. ఇప్పుడు వచ్చినాక మరి మధ్యలోనే వచ్చేసి 1 నెల పోయింది. బాగా పూత కాయ పట్టి చట్ట పట్టినప్పుడు వాన కన్నీ 1 నెల కన్నీ పోయింది. ఆ పూత చట్ట కన్నీ రాలిపోయింది. 2 సార్లు ముందు వేసినాము. అయింత పోయింది, భూమి అమ్మలేక పోయింది. అయింత నేను 2 కాయలు 3 కాయలు కాసినవి. మరి తర్వాత వాన స్టార్ట్ అయింది. ఇప్పుడు 45 నెలలు పైన వాన ఇచ్చడం లేదు మాకు. ఆ కూటమి పడుతుంది. మేము ఇంతవరకు మాకు చేసింది లేదు, మా వద్దుకు వచ్చింది లేదు. వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కానీ ఇంతవరకు మాకు రైతుకి అనేది మేమేం నష్టమే. ఇంతవరకు వద్దిగానే వచ్చారు సార్. మాకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? కూటమి ప్రభుత్వం వచ్చేసి రైతుని ఆదుకునే పరిస్థితి లేదు. ఏదో చేనులు చాలా మట్టిగా నువ్వు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేనులు బాగా శుద్ధంగా ఉండేవి. ఈరోజు ఒక కూటమి ప్రభుత్వం గారు వచ్చి ఏదైనా చేనులో వచ్చి ఏందయ్యా మీ పరిస్థితి ఏమైంది అని ఆయన ఆదుకునే నాదుడు లేడు. ఒక ఆఫీసర్ వచ్చి ఆ నాదుడు లేడు. చాలా ఘోరంగా ఉన్నది. ఆదోన్ మార్కెట్కి వెళితే కానీ ఆదోన్లోనే ఒక మార్కెట్లో ఒక రేటు పోతుంటే ఒక రేటు వేరే రేటు ఇప్పుడు ఇస్తుంటారు మనకి. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్నూలు జిల్లాలో పత్తి రైతులు ఎంతో ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒక పక్కన వర్షాలు కురవడం వలన పత్తి పంటకు
తీవ్ర నష్టం వాటిల్లితే ఆ యొక్క పంటకు నష్టపరిహారం కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంది. గత ప్రభుత్వంలో అయితే పూర్తి స్థాయిలో ఒక రైతుకు చాలా లబ్ధి పొందే విధంగా ఒకవేళ ఈ యొక్క ప్రకృతి వైపరీత్యం వలన పంట దెబ్బతిన్నా కానీ ఇన్సూరెన్స్ అనేది లభించేది. ఇప్పుడైతే ఆ యొక్క పరిస్థితి అయితే కనపడటం లేదు. ఖచ్చితంగా పూర్తిగా రైతులకు మేలు చేసే విధంగా ఈ యొక్క రైతులను ఆదుకోవాలంటూ తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కర్నూలు జిల్లాలో వర్షం నీటితో దెబ్బతిన్న పత్తి పంట పొలాలను ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పరిశీలించారు. పత్తి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు ఆయన. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు ఎలాంటి న్యాయం జరగడం లేదని దుయ్యబట్టారు. ఓవైపు పత్తి పంట పొలాలు నీట మునగడం, మరోవైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాలకు పంట పొలాలు నీట మునిగి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఏదైతే ఈ యొక్క దేవనకొండ మండలం హాలార్దిన గ్రామానికి చెందిన రైతుల యొక్క పంట పొలాల్లోకి వర్షం నీరు వచ్చి చేరడంతో పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి యొక్క రైతులను పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు రైతులతో పాటు ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మొదట రైతులతో మాట్లాడదాం. ఏంటంటారు ఈ యొక్క వర్షానికి ఈ యొక్క ఎటువంటి ఇబ్బంది అంటారు? పెద్ద ఇబ్బంది పడింది సార్. వర్షం అయితే వచ్చేసి మాకు 45 రోజులు పడుతుంది సార్. కరెక్ట్గా పడిపోయింది సార్ పత్తి అంతా మొత్తము. అసలుకి కరెక్ట్గా కొనుక్కోవాలంటే కానీ ఎవరు రైతులు మన మార్కెట్ వాళ్ళు యజమానం పనికి రావట్లేదు. మరి పోవాలో మేము ఎక్కడికేసుకోవాలి. 2 మార్లు పోయినా అసలుకి ఉడిదేశీకి రాదు సార్ ఇది పత్తి. చాలా ఎకరాకు వచ్చేసి 50,000 రూపాయలు పెట్టుబడి వచ్చింది సార్. దీంట్లో వచ్చేసి మాకు ఎకరాకు 45,000 కానీ రాదు సార్ పెట్టుబడి. వాళ్ళు కూలీలకి కానీ సరిపోదు సార్ మాకైతే ఇడిపిస్తే. అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఈ యొక్క పంట ఈ యొక్క సర్వనాశనం అయిపోయింది సార్ మా పంట అయితే. ఇంకా చాలా గవర్నమెంట్ మా ఏమంటే ముందు దాకా చనిపోతే అట్లా ఉండదు పరిస్థితి. మా పరిస్థితి ఇంతవరకు కూటమి ప్రభుత్వం అన్నారు కానీ మాకు ఇంతవరకు వచ్చి చూసింది అయితే లేదు సార్. ఉల్లిగడ్డ అట్లే సార్, ఉల్లిగడ్డ అట్లా 2 ఎకరాలు అట్లా పరిచిన సార్. నేను కాబట్టి ఎవరైనా చూసుకోమన్నా కానీ మరి ఈ యొక్క పత్తి అంటే ఏమిటికి కొనుగోలు కాదా ఇది? పోనీ ఏంటి కాదండి సార్. అసలు కాయ పగిలితేనే కదా సార్ వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉండేది మనకి. ఇవి అత్యక వర్షం వల్ల మాకు చాలా ఘోరం అయిపోయింది సార్ మా పరిస్థితి. ఏమంటే మేము సాగుదానికి ఒక్కటే బతికున్నది అంతే. ఏమంటారు అంటే ఈ యొక్క ప్రకృతి రైతు మీద పగబట్టిందంటారా? పగబట్టిందే సార్ ఇది రైతు మీద వర్షము. అది పత్తి కరగబడింది, విడిపించుకునేకి రాదు. ఒక కూలి మనిషికి వచ్చేసి 500 ఇవ్వాలి. వాళ్ళు కూలి మనిషి వచ్చినా రోజుకి వాళ్ళు వస్తారు. 500 ఇచ్చినా కూడా 15 కేజీలు 20 కేజీలు కొద్దిగా ఎక్కువ విడిపారు. తీసుకుపోయినా మార్కెట్కి అది కుళ్ళిపోయిన పత్తి. ఏమైతే అది వాళ్ళు కనీసం అంటే 70-80 రూపాయలు పోతుంది కేజీ. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా వాళ్ళు ఏం చెప్పలే. తర్వాత వచ్చేసి ఇప్పుడు 3,000, 3,500, 4,000 అట్లా పోతుంది. ఇది వాళ్ళ కూలీలకే తక్కువ వస్తుంది. కానీ మాకైతే వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చి ఏమీ ఎవరు చూసింది లేదు ఇంతవరకు. వచ్చి పొలాలు టీడీపీ నాయకులు కానీ ఎవరైనా కానీ వచ్చి పొలాలు కానీ ఎంత నష్టం అంటారు రైతుగా మీకు? కనీసం అంటే ఇప్పుడు ఎకరాకు వచ్చేసి 50,000 నుంచి 60,000 పెట్టుబడి పెట్టింటాం. పెట్టినా కూడా ఇప్పుడు కనీసం 20,000 రావడం లేదు. దానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏమంటారు? ఎమ్మెల్యే ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏంటిది ఒక దుస్థితి అంటారు? ఏ ఒక్క రైతు పరిస్థితి చూసుకున్నా ఇట్లనే ఉందా? ఏ రైతు పరిస్థితి ఇదే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలో దేవనకొండ మండలం ఎక్కువ వర్షం దేవనకొండ మండలము ప్లస్ ఆస్పర్ మండలం అంటే ఒలగొంద పడింది. ఎక్కువ శాతం అంటే దేవనకొండ మండలమే పడింది ఎక్కువ వర్షపాతము. ఎందుకంటే మనగానే వాళ్ళు రికార్డులో కానీ దాదాపుగా 144 mm పడింది. అసలు ప్రతి రైతు పత్తి ఉల్లి రెండు పంటలు అసలు ఉల్లి అంటే చెప్పనక్కర్లేదు. ఉల్లి అసలు వాళ్ళు పండించినారు కానీ అన్ని కాలువలో వంకల్లో పోస్తున్నారు. గిట్టుబాటు ధర లేక వాళ్ళకి కూలీలు కానీ వెళ్ళక ఎందుకు అటుపోయినా కానీ ఏం లేదనే విధంగా ఉండదు. ఇది పత్తి అయితే ఇట్లా ఈ పరిస్థితి అయిపోతుంది. ఎందుకు వర్షం ఎక్కువయ్యి ఇది అంటే లోపల మొత్తము కుళ్ళిపోతుంది. ఇది బ్లాక్ అయిపోతుంది. దీన్ని ఏం చేసేకి రాదు, వాళ్ళకి వచ్చేస్తుంది. అందుకోసము ఈ కూటమి ప్రభుత్వము అసలు దీని గురించి రైతుల గురించి అసలు వాళ్ళు అసలు మాట్లాడరు. ఈ పత్తి ఇంతమంది రైతులు ఒకటి కాదు. ఇదేమో మా ఓన్లీ వైసీపీ వాళ్ళు లేరు, జనసేనలు అంతా టీడీపీ వాళ్ళు కానీ రైతులు ఉన్నారు. వాళ్ళు కానీ అదే బాధపడుతున్నారు. అసలు మా కూటమి వచ్చినా కానీ మాకు చాలా దుర్మార్గం అబ్బా మాది. మా చంద్రబాబు నాయుడు సార్ మాకేదో మేలు చేస్తారనుకుంటారు. అది ఇంతవరకు వాళ్ళు మా కూటమి నాయకులు ఎవరే కానీ వచ్చి పరామర్శించినది ఏం లేదు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆయన సపరేట్ ఏదైనా ముందరే ఇన్సూరెన్స్ కట్టి
ఆయనే ఇట్లా విపత్తు వస్తే మాకు ఏదో ఎకరాకి 1,00,000 2 లక్షలు అమౌంట్ పడుతుండే. ఈ అసలు మేము కట్టినా కానీ ఇన్సూరెన్స్ మేమే కట్టినాము. స్వయాన ఎకరాకి 1000 రూపాయలు 1200 2000 అట్లా మేము కట్టినాము. అయినా కానీ మాకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చింది లేదు. ఈ మా కూటమి ప్రభుత్వం వచ్చినాక అదే ప్లస్ ఇది ఎక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చింది లేదు. అసలు ఆయన మా చంద్రబాబు నాయుడు అసలు రైతుల గురించి అసలు పట్టించుకునే అసలు నాదలేడు అనే విధంగా మేము కాదనేది టీడీపీ నాయకులే కార్యకర్తలే అంటున్నారు. మరి ఏం డిమాండ్ చేస్తున్నారు రైతుల తరపున? మేము రైతులకు డిమాండ్ చేస్తే ఒకటే చేస్తాం, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తాము. ఎకరాకి 50,000 అర్జెంటుగా ప్రతి రైతు ప్రతి ఎకరాకు 50,000 రూపాయలు కట్టేచ్చే విధంగా వాళ్ళని రైతులను ఆదుకోలే అనే విధంగా మేము డిమాండ్ చేస్తాము. ఖచ్చితంగా మేము వీళ్ళు కూటమి ప్రభుత్వం పట్టించుకోకుంటే దేవనకొండ మండల ప్రజలంతా, నేను ఇప్పుడు రోజు చెప్తున్నాను, దేవనకొండ మండలం ఖచ్చితంగా వచ్చి మేము దేవనకొండ మండల క్లాస్లో ఓ రోజు మీరు రైతులు పట్టించుకొని మేము వచ్చి అక్కడ ధర్నా కూర్చుంటాము. ఖచ్చితంగా మీరు పట్టించుకుంటే మేము అధికారులు చెప్తున్నాము, కలెక్టర్ మేడం చెప్తున్నాం, అందరూ చెప్తున్నాము, జాయింట్ కలెక్టర్ అందరూ చెప్తున్నాము. మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ వచ్చి రైతులను ఆదుకుంటే బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా మేము మాత్రం మా రైతులు మేమందరూ ధర్నా కూర్చునే విధంగా నేను చేస్తామని. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే వర్షం కారణంగా దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం చెల్లించాలి, ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి, లేకపోతే రైతుల తరపున తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది కర్నూలు జిల్లాలో రైతుల యొక్క దుస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.